హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. చాలా అద్భుతమైన రోజు ఇవాళ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా నేను ఈరోజు మీ అందరికీ కూడా భద్రాచలం చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. భద్రుని యొక్క భక్తికి మెచ్చి కొండపైన వెలిసినటువంటి భద్రగిరీశుడైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క ప్రతి ఒక్క టాపిక్ అనేది నేను ఈ భద్రాచలం టాపిక్లో ఇంక్లూడ్ చేసి మరీ చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అండ్ వీడియో ఒక చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళు ఒక లైక్ వేసి జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నది ఏదైతే ఉందో గోదావరి నది. అంటే గోదావరి నది అంటే చాలా చాలా పవిత్రంగా ప్రతి దాంట్లో మన నదులలో చెప్పుకోవాలంటే గంగా, గోదావరి, కావేరి చాలా వరకు నదులు అనేటివి పుణ్య నదులు ఉన్నాయి. సో దానిలో ఒకటైన గోదావరి నది. ఈ నది యొక్క ఒడ్డునే సీతారామచంద్ర స్వామి వారు వెలిసిండన్నమాట ఆ కొండ పైన. ఆ కొండని మనం భద్రగిరి అంటాం. భద్రగిరి అని ఎందుకు అంటామంటే భద్రుడు సీతారామచంద్ర స్వామి వారి కోసం కఠోర తపస్సు చేసిండన్నమాట. శ్రీరామదాసు రాకముందు, ఈ విగ్రహాలు బయట పడకముందు కొన్ని సంవత్సరాల కిందట భద్రుడు సీతారామచంద్ర స్వామి వారి కోసం కఠోరమైన తపస్సు చేసి ప్రత్యక్షమైనటువంటి శ్రీ విష్ణువుని ఒకటే కోరిక కోరుకున్నాడు అన్నమాట. ఏం లేదు ప్రభు, మీరు సీతారామ లక్ష్మణ సహితంగా నా కొండపై నా తలపైననే వెలవాలి, నన్ను కొండగా మార్చి నా పైన మీరు విగ్రహ రూపంలో కలియుగాన్ని అంటే కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలి, ధర్మస్థాపన మళ్ళీ చేయాలి, పునఃస్థాపన గావించాలి ప్రభు అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు అనమాట. సో అతని కోరిక మేరకి, ఆ ముని యొక్క కోరిక మేరకి సీతారామ లక్ష్మణ స్వామి స్వయంభూగా కొండపైన పుట్టలో వెలిసి ఉంటారనమాట. సో దమ్మాయి అనే అవ్వ ఈ భద్రాచలంలో అమ్మ కళలో కనిపించి మహావిష్ణు శ్రీరామచంద్ర స్వామి చెప్తాడనమాట, నేను ఇక్కడ వెలిసి ఉన్నాను, నన్ను ఒకసారి బయట తీసి పూజలు జరుపు అని చెప్పేసి అనగానే దమ్మాయి ఏం చేస్తుంది అంటే అవ్వ ఏం చేస్తుంది అంటే మరొక శబరిలాగా అన్నట్టు రాముడు చాలా భక్తురాలు అనమాట. సో ఆమె ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా కొండకెళ్ళి సర్చ్ చేయంగా ఒక పుట్టలో దేవుడు అనేది కనిపిస్తుంది. సో ఆమె తనకు కోసం అంటే అక్కడ ఒక చిన్న పందిరిలాగా గీసి స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది. సో అండ్ ఇంకొక విషయాన్ని చెప్పుకున్నట్లయితే ఇప్పటికి కూడా భద్రాచలంలో ఒక కొండ, ఆ కొండ యొక్క చిన్న పాట అనేది అక్కడ పెట్టారు. అంటే ఆ రాయి అనేది అక్కడ ఉంది. సో ఆ రాయి దగ్గర పక్కకే మునీశ్వరుడు భద్రుడి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ మీరు ఆ రాయి దగ్గర చెవి పెట్టింటే జై శ్రీరామ్ అని చెప్పేసి రామ్ అనే శబ్దాలు కూడా ఇప్పటికి కూడా వినిపిస్తాయి. మీరు ఇప్పుడు అది వెళ్తే చూడండి, కళ్యాణం నిత్యకాలం జరిపించే దగ్గరలోనే మునీశ్వరుని యొక్క గుడి ఉంటుంది. మన సీతారామచంద్ర స్వామి గుడి వెనుకనే ఉంటుంది. సో అక్కడ చూడండి, డౌట్స్ ఉంటే క్లారిఫై అయితే. అండ్ ఇక్కడ చూడండి స్వామివారి దర్శనానికి ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. చాలా మంది స్వామిని వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే కళ్యాణ మహోత్సవాన్ని కదా. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు మనం వెళ్ళేది శబరి. చూడండి ఈ పడవ కింద ఉన్నటువంటి అంతా కూడా శబరి మాత అంటే. శబరి మాత అంటే ఎవరు కాదండి, సీతారాములు రామలక్ష్మణులు సీతమ్మతల్ని వెతుకుతూ అడవి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు సొలిసి ఉన్నప్పుడు శబరి మాత ఎంగిలిపల్లని స్వామికి ప్రసాదించి స్వామివారికి అనుగ్రహాన్ని పొందింది. ఆ శబరి మాతనే శబరి నదిగా ఇక్కడ ప్రవహిస్తూ శ్రీ భద్రాచల సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర యొక్క దగ్గరలోనే ఆ మాత కూడా ఉండడం అనేది ఇక్కడ విశేషం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ ఎంత తేటగా ఉంటాయంటే మామూలు ఉంటుందండి. ఎందుకంటే ఈ వాటర్ ఇంత డస్ట్, మనం ఇట్లా వాటర్ ఇట్లా మామూలుగా కదిలిసినా కూడా డస్ట్ అనేది ఏర్పడుతుంది. అట్లా ఉండదు, ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. ఈ వాటర్ కొన్ని వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ పాపికొండ దగ్గర రాక కూడా ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు. ఆటోమేటిక్గా చెప్పడం చూసినాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మన పర్ణశాలకి భద్రాచలం నుంచి పర్ణశాల ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి వెహికల్ తీసుకుని పోవచ్చు, బస్సులో అయినా వెళ్ళచ్చు. బస్సులో వెళ్తే లేడీస్కి ఫ్రీ దర్శనం కూడా, అంటే ఫ్రీ బస్ అనేది కూడా ఉంది అవైలబుల్. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. సో మేము మా టీం అందరూ కలిసి వెళ్తాం, చాలా ఎంజాయ్ చేసినాం. కీర్తన కానీ, అక్షిత కానీ, లగ్న కానీ, నేను కానీ చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఒకరికి అంటే ఈ నది దాటని అవతల వెళ్ళడానికి ఈచ్ వన్ ఒకరికి 100 రూపాయలు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒడ్డుకి దించుతారు అన్నమాట వీళ్ళు.
మనం అక్కడ స్నానం చేసి సరదాగా ఇంటలు కొట్టి బాగా ఎంజాయ్ చేసి మన ఓపికనంత వరకు ఉండి సాయంత్రం అయినా మంచిదే. వాళ్ళు మళ్ళీ బోర్డులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో వీళ్ళు మనం అప్ అండ్ డౌన్కి 100 రూపీస్ కాబట్టి మన అక్కడ దించే వచ్చేస్తారు. మళ్ళీ ఇంకో బ్యాచ్లో మన స్నానం లేదనుకోండి, మనం తీసుకొచ్చి మళ్ళీ వదిలి చేస్తారన్నమాట. సో ఇక్కడ స్నానం చేసి ఇంకొక ఈ పర్ణశాల దగ్గర ఉన్నటువంటి సీతారామ స్వామి వారి యొక్క విగ్రహాలను అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి ఎన్ని కష్టాలు పడ్డది పర్ణశాల, సీతారాముల వారి యొక్క పర్ణశాల అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను అవి లోపలికి మరి ఘోరంగా ప్రవర్తించారు వీళ్ళు భద్రాచలంలో. పర్ణశాల దగ్గర మాకు అంత ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే వీళ్ళందరూ కాంట్రాక్ట్ తీసుకున్నారు. గవర్నమెంట్ అప్పిఎల్ అనేది ఉంటుంది దగ్గర. వీళ్ళు ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారు, లోపలికి అలో చేయడం లేదుగా. ఇప్పుడు చాలామంది పర్ణశాలకు ఎంత చేస్తారండి, ఏంటంటే మన ఫోటో తీసుకోవడానికి, మన మెమొరీ ఉంచుకోవడానికి కదా. లేదు, వీళ్ళు మొత్తం వీళ్ళే మాడిఫికేషన్ ఇచ్చారంట. సో ఎవరిని కూడా ఫోన్లు గుంజుకుంటున్నారు బయటకు వచ్చి. నేను ఆ అమ్మాయి ఆమె దిగిన ఒక ఆమె దిగిన నాకు కోపం వచ్చింది. ఏంటంటే ఏంటమ్మా మేము ఇంత దూరం నుంచి వచ్చినాం, కనీసం ఫోటో కూడా తీసుకొని పోతా, ఏది అప్పియల్ ఏది, నీ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఏది, ఇక్కడ నీ పర్మిషన్ లెటర్ చూపెట్టమంటే ఆమె చూపిస్తలేదు, నాకే దబాయిస్తుంది. చల్ నువ్వు ఏమన్నా వేసుకో, నేను వీడియో తీయాలి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు, నేను నా వరకు నేను వీడియో చూపించాలి, మాతో యూట్యూబ్ ఛానల్ మేము కూడా మాతో మీడియా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. సో కొంచెం రిక్వెస్ట్ చేయడం కూడా ఆమె కూడా ఇబ్బంది పెట్టా, అంటే కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా పర్మిషన్ అయితే ఇచ్చింది. అట్లానే వీళ్ళ ఫోన్ అయితే తీసుకుందంటే నా ఫోన్ అయితే ఇవ్వలేదు, సశామిరా ఇవ్వని అని చెప్పేసిన. ఫోటో దిగితే బాగుంటుందని చెప్పేసి బాగుంటుందో అని చెప్పింది. సరే ఏం చేస్తావు చేసుకోమా, నేనైతే మాకైతే ఏ పర్మిషన్ లేదు. ఇప్పుడు మీరు ఒక డిపార్ట్మెంట్ అయితే మేము గౌరవిస్తాం. మీరు మామూలుగా కాంట్రాక్ట్ ఫోటోగ్రాఫర్ కాంట్రాక్ట్ మీరు తీసుకొని, సరే మీరు తీసుకున్న ఓకే, నాకు అందరూ ఫోటోగ్రాఫర్స్ అంటే చాలా అభిమానమే. కానీ వాళ్ళ దాంట్లో ఇంత లేడీస్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ కాదు, జస్ట్ వాళ్ళు లోపలికి సెల్లు ఓపెన్ అవ్వడానికి మీరు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా బిహేవ్ చేశారండి. వాళ్ళ బిహేవియరే నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి ఇది అంత ఎందుకులే అనుకున్నాం, ఇంకా వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాం. సో ఇంకా టాపిక్ అది వదిలిపెడితే ఇక్కడ అయితే మీరు చూడండి, మేము ఆల్మోస్ట్ ఒడ్డు దగ్గర దాకా వచ్చేసినాం. మనం ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినాం. వాటర్ చూడండి ఎంత బాగున్నాయి కదా. అది నాకైతే సూపర్ అనిపించింది. వాటర్ అటు సైడ్ అది లాంగ్లో అనిపిస్తున్నాయి కదా, అటు నుంచి తిరిగి వెళ్ళాలి. పాతికొండలు అంటే అది దాటిపోతే ఇంకా ఇంత దగ్గర లేదు. పాతికొండ అంటే మన పర్ణశాల నుంచి మళ్ళీ 40-50-60 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ నుంచి వాటర్ ఒక బోట్ ఎక్కాలి. ఈచ్ వన్ ఒక్కరికి 500 రూపాయలు టికెట్ టోకెన్ చేస్తున్నారు. కానీ అక్కడ ఏముంటుంది అంటే చాలా విలేజెస్ లోపలికి విలేజెస్ పడవలు అనుకుంటా మన సినిమాలలో ఎక్కుతారు కదా, ఇలా పడవలకి ఆ ఊరికి వెళ్ళచ్చు, ఆ పడవలకి ఈ ఊరికి వెళ్ళచ్చు, అట్లాంటి విలేజెస్ ఉంటారు అక్కడ చాలా వరకు. నేను అనుకున్నది ఇంత జంగల్ దూరంలో ఉంటారంటే ఇంత గ్రేట్. అట్లనే మన సీతారామస్వామి అంత లాంగ్ తిరిగిందన్నట్టు ఇవన్నీ దాటుకొని శ్రీలంక ఎక్కడికి అక్క రాకెళ్ళిందంటే రాముల వారి యొక్క ఎంత ధర్మస్థాపన చేసుకుంటూ వెళ్ళిండు కలియుగంలో. అంటే ఆయనకు ఒక దేవుళ్ళగా కాకుండా ఒక నరుడిలాగానే జీవనం సాగించి మనకు ఒక హితబోధ చేసింది అనమాట సీతారామచంద్ర స్వామి. సో భగవాన్ సీతారామచంద్ర స్వామికి అందరూ కూడా ఒకసారి జై కొట్టండి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తే క్లారిటీగా వినండి, విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? పర్ణశాలకు వచ్చినాం. పర్ణశాల భద్రాచల క్షేత్రంలో ఉంది. పర్ణశాలని సీతమ్మ వారు రాముల వారు అందరూ కూడా అక్కడ స్టే చేసిరని చెప్పి చెప్తాము. రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకెళ్ళింది కూడా ఈ ప్లేస్లోనే. సో ఇంకొక విషయం ఏంటి అంటే శబరిమాతని అంటే శబరిమాత కలిసింది కూడా శ్రీరామచంద్ర స్వామికి శబరిమాత కలిసింది కూడా ఈ ప్లేస్లో అన్నమాట. తన ఎంగిలి పళ్ళను కూడా తినిపించి తనపై ఉన్న భక్తిని అనేది చాటుకుంది శబరి. సో అందుకు ప్రసన్నుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి ఏం చేసిందంటే ఇక్కడ నది రూపంలో ఉండి అనుక్షణం నా పూజలతో పాటు నిన్ను కూడా దర్శించుకుంటానని చెప్పేసి వరం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శబరికి ఇచ్చిన వరంలో నది నువ్వు ప్రవహించే నది అని ఎప్పుడు కూడా నిండుగా ఉండి పరిశుద్ధంగా ఉంటుంది, మలినం కాకుండా ఉంటుంది అని చెప్పేసి వరం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నది ప్రవాహమే శబరిమాత యొక్క నది అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం అనమాట. సో మీరు ఎవరైతే చూడలేదో ఇంతవరకు చూడండి. ఇక్కడికి మన పర్ణశాల నుంచి వెళ్ళి బోటింగ్ అనేది ఇక్కడికి ఈ ఒడ్డుకు రావడానికి అటు నుంచి దాటడానికి 60 రూపాయల టికెట్ అనమాట. ఒకవేళ మీరు ఏమైనా స్నానం చేయాలనుకుంటే మాత్రం 100 రూపీస్ తీసుకుంటారు. ఒక 10 నిమిషాలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ప్రశాంతంగా స్నానం చేసుకొని మళ్ళీ ఏదైనా ఒక బోట్ వస్తే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో లాస్ట్ చూసారు ఎలా కామెంట్ చేయండి. దీని నెక్స్ట్ పర్ణశాల వీడియో వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మీకు అక్కడ పడవ దగ్గర దిగుతున్నారు సాములు.
ఇప్పుడు వీళ్ళు అంటే అప్పట్లో అంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట ఇక్కడ స్నానం చేయడానికి. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మేము ఏంటంటే ఈ పడవ ఎక్కి మళ్ళీ ఒడ్డుకి వెళ్ళిపోవాలి. అంటే అప్ అండ్ డౌన్ ఉంటే ఇట్లా ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళిపోతారు. మనం స్నానం చేసి మంచిగా వెయిట్ చేయాలి వాళ్ళ కోసం. ఆ పడవ వచ్చిందంటే ఎక్కచ్చు. ఇక చూడండి పర్ణశాల వచ్చేసినాం. సీతమ్మ తల్లి యొక్క అంటే ఆ భిక్ష వేయడానికి ముందు తర్వాత ఇక రావణాసుడు ఎత్తుకెళ్ళేటప్పుడు ఎంత క్రౌడ్ ఉన్నాడు చూసిన రావణాసురుడు ఆయన పర్ణశాల చూడండి. ఇవన్నీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి ఫోటో తీసుకోవద్దని. అందుకే మేము కొంచెం కట్ అని చెప్పేసి మీకు చూపించిన. ఆయన శ్రీరామదాసులు చూపెట్టింది ఇంతకుముందువి, ఇప్పుడు ఇవి పాతవి అన్నమాట. సో పాత విగ్రహాలు అంటే పర్ణశాల, పాత పర్ణశాల 2 పర్ణశాలలు ఉన్నాయి. కొత్త పర్ణశాల దగ్గర వీళ్ళ ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు. పాత పర్ణశాలకి నేను మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి. పాత పర్ణశాల దగ్గర లొకేషన్ ఎంత బాగుంది కదా. ఇక్కడ సీతమ్మ తల్లి రాముల వారు తపస్సు చేసుకునేది కానీ ఇక పర్ణశాల, పాత పర్ణశాల ఇది. నాకు దాంట్లో పెట్టిందేమో రామదాస్ సినిమాలో పెట్టింది. ఇక్కడ కూడా సీతమ్మ తల్లి, శ్రీరాముల వారు ఉన్నటువంటి విగ్రహము, అండ్ తర్వాత రావణాసుని యొక్క రాక్షసుడి శూర్పణఖ విగ్రహము, అండ్ సీతమ్మ తల్లి శ్రీరాముల వారి యొక్క అన్యోన్య బంధానికి విగ్రహము, లక్ష్మణుడు గీత గీసేటటువంటి విగ్రహము, అమ్మ నువ్వు బయటికి రావద్దని చెప్పేసినటువంటి విగ్రహము. చాలా వరకు చాలా బాగున్నాయి విగ్రహాలు అవి చూసిరు కదా. ఆయన ఇక్కడ కూడా రావణుని ఇంకా నేను క్లారిటీ చూపిస్తాయి. సీతమ్మ తల్లి పడిపోయిన తర్వాత రావణుడు ఎంత ఘోరంగా ఎత్తుకుంటున్నాడు అంటే ఆ గుట్టను ఎత్తడానికి చూస్తున్నాడు. ఇవి చూసిన ఆయన వీడియో ఒక లైక్ చేసి వీడియోని కంటిన్యూ చూడండి. కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. ఇవాళ శ్రీరామనవమి కాబట్టి స్వామివారి యొక్క దర్శన భాగ్యాలు అందరికీ ఉండాలి. భద్రాచలం కూడా చాలా వరకు చూడని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ కోసం చూస్తున్నా. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో మీకు అర్థమైపోతుంది. రాములవారి టెంపుల్ అంటే భద్రాచలం కాడికి వచ్చాము. జస్ట్ ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నామంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే శ్రీరామ భక్తుడు ఎవరంటే శ్రీరామదాసు. స్టార్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లోని భద్రాచల క్షేత్రంలో ఉన్నాం. భద్రాచలంలో స్వయంగా సీతారామచంద్ర స్వామి స్వయంగా ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో భద్రాచలం అనగానే మనకి సీతారామచంద్ర స్వాములతో పాటుగా ముఖ్యంగా గుర్తుకు వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే శ్రీ రామదాసు, కంచర్ల గోపన్నని శ్రీ రామదాసుగా మారి తన భక్తిని చాటుకున్నటువంటి దివ్య క్షేత్రం శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి క్షేత్రం. అలాంటి గొప్ప భక్తుని యొక్క అతను ఉన్నటువంటి నివాసము ఉన్న మందిరాన్ని మనం ఒకసారి కనులారా చూసి శ్రీరామదాసుని యొక్క ఆశీస్సులు పొందుతూ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. సో ఇప్పుడు వెళ్దాం ఒకసారి. ఈ వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన టీం అందరూ మనతో ఉన్నారు. ఇంకా సో ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీరామదాసు ఉన్నటువంటి ఒక ఇల్లు కూడా ఉందంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే ముందు మనం ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కొన్ని శివాలయం ఉంది. శివాలయం దగ్గర కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, భలే ఉన్నాయంట. అవి ఎంత బాగున్నాయంటే దక్షిణామూర్తి యొక్క విగ్రహం ఎంత బాగుంది చూసారు కదా, చాలా బాగుంది. ఇక్కడ మేము కాసేపు అక్కడ ఆగినాము, కాసేపు దర్శనం అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఫ్లాగ్ అంతా చూపించాలి అంటే తిప్పుకుంటూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన శివాలయం ఇక్కడే అన్నమాట. సో నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. సో ఇదంతా చేసిన తర్వాత చాలా వరకు ఇంకా అలసిపోయినాం బాగా, అప్పటికి టైం అయిపోయింది. సో ఇక్కడ లోపల శివలింగం చూడండి, దర్శనం చేసుకోండి. అందరూ కూడా ఓం నమః శివాయ అనుకోండి. చాలా వరకు మీకు భద్రాచలం వెళ్తారు కానీ పోతారు, దర్శనం చేసుకుని బయటకు వస్తారు కానీ ఇట్లా చిన్న చిన్న టెంపుల్ కానీ అక్కడ పురాతన టెంపుల్ కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోరు. చూడండి, ఇక్కడ శ్రీరామదాసు యొక్క ధ్యానం మందిరాన్ని చూపిస్తా చూడండి. శ్రీరామదాస్ కష్టపడి కొంచెం దూరం మెట్లకైతే వచ్చినాం. శ్రీరామదాసు ధ్యాన మందిరం ఇటేనే వెళ్ళాం మనం. నా వెనకాల ఫాలో కానీ చూపిస్తా దారి, ధ్యానం ఎలా చేశాడు, ఆయన గృహం ఎలా ఉంటుందో చూపిస్తా రండి.
సో సీతారామ వారి యొక్క ధ్యాన మందిరం చూడండి. ఇక్కడ రాక్షస అంటే శ్రీకృష్ణుని అవతారం నుంచి మన విష్ణువు యొక్క ప్రతి ఒక్క అవతారాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ధ్యానం చేసుకుంటారండి. అంటే ప్రశాంతత కోసం, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాముల వారి యొక్క విగ్రహాలు చూడండి. స్వయంభూగా టెంపుల్లో ఏ విధంగా అయితే స్వయంభూగా ఉన్నాయో విగ్రహాలు, ఇక్కడ కూడా అదే విధంగా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ స్వామి ముంగడ ఈ విగ్రహాల ముందే స్వామికి పూజలు చేసి ముందే ఆ విగ్రహాల ముందే కూర్చొని ప్రేయర్ చేసుకుంటారు అన్నమాట. అంటే ప్రార్థన చేసుకుంటారు, దేవునికి ధ్యానం చేసుకుంటారు. సో ఈ ధ్యాన మందిరం కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇక్కడనే అంటే ఈ ప్లేస్ లోనే శ్రీరామదాస్ ఉన్నారంట అప్పుడు. సో ఆ ప్లేస్ ని ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక ధ్యాన మందిరంగా సెట్ చేసారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు భలే అనిపిస్తాయి నాకైతే. అంటే ఒక గుడి యొక్క ఇంకా చిన్న గుడి లాగా, ముందు ద్వారపాలలో కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాలు, కింద మాత్రం ఒక డోర్ లాగా సెట్ చేసి భలే అనిపించింది. ఇవన్నీ కూడా మీకు చూపించాలని కొంచెం ప్రత్యేకించి నేను తీసుకోవడం జరిగింది వీడియో. అండ్ ఇక్కడ చిన్న చిన్న తాళపత్రాలు లాంటివి కూడా ఉన్నాయి. ఈ వ్యూ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే. ఏముంది వ్యూ అసలు. ఈ రాములవారి టెంపుల్ చూడండి, మనం ఇక్కడ చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి యొక్క గుడి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ వ్యూ అంటే నాకు సూపర్గా నచ్చింది. షూటింగ్స్ కూడా కొన్ని రకాల షూటింగ్స్ ఇక్కడ జరిగినాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ టైం వ్యూ ఇట్లా ఉంటుందండి. అక్కడ స్వామివారి యొక్క టెంపుల్ అది మంచిగా రంగులతోని మెరిసిపోతుంది. చూడండి ఎంత బాగుంది. కళ్యాణానికి అంతా సిద్ధం చేస్తున్నారు. అంటే ఇంకా మొత్తం ఇంకా స్టార్ట్ అవుతుంది నైట్ నుంచి. పనులు మొత్తం టకా 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 గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. సో వీడియోతో లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.